మన తోటలో చామంతి పువ్వులు అయితే విచ్చుకుంటున్నాయి. చూడండి, ఇవి కలర్ మారుతాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి, చెట్టుకే చాలా బరువు అనిపించేలాగా నిలబడినాయి ఇప్పటి వరకు. ఇక్కడ నేతి బీర పింద వస్తుంది. చూడండి చిక్కుడుకాయలు. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి, తీసేసుకుందాం. చూడండి, చిన్న వాటిలోనే ఎంత గుత్తులు గుత్తులు వస్తున్నాయో. నేను మీకు కంప్లీట్గా వీడియో పెట్టగలుగుతానో లేదో, ఎందుకంటే నా దాంట్లో స్టోరేజ్ ఫుల్ ఉంది, తొందరగా అయిపోతుంది. మీకు ఏది కూడా వీడియో కంప్లీట్గా పెట్టలేకపోతున్నాను. చూడండి, చాలా ఉన్నాయి, దొరకకుండా ఇంకా ఇవి. చూడండి, ఒకసారి ఇంకా బూడిద గుమ్మడికాయలు ఒక 4 ఉన్నాయి, అది కూడా హార్వెస్ట్ పెట్టాలా వీడియో. మనకున్న చిన్న కుండీలోనే ఇలా కాస్త ఓపిక చేసుకొని పెంచుకున్నామంటే చూడండి ఎన్నోటి వస్తాయో కూరగాయలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మందు కొట్టలేదు, దేనికి కూడా ఏది కూడా మందులు లేకుండా మనం ఇలా పెంచుకున్నాం వీటిని. చూడండి, ఇంకా ఉన్నాయి, ఇంకా తీసుకుందాము. మనం ఎన్ని తెంపుకుంటే అన్ని ఉన్నాయి ఈరోజు. చూడండి, అస్సలు ఎక్కడంటే అక్కడ తీగ ఇక్కడ పాకిందంటే అక్కడ ఉన్నాయి. ఇక్కడ మిర్చి చెట్టు ఒరిగిపోతుంది, ఇలా కర్రని కడతాం తర్వాత. చూడండి, మన తోటలో మిర్చి కూడా ఎంత బాగుందో. ఇవి పైనే ఉన్నా కూడా మనకు కనిపించకున్నాయి. చూడండి, ఇవైతే ముదిరిపోయినాయి. ఇక్కడ కూడా ఉంది, కనిపించలేదు. చూడండి, మనం ఒక్కటి వెతుక్కోవాలి అంతే. ఇక్కడ కూడా ఉన్నాయి, తీసుకుందాం. చూడండి ఎన్ని ఉన్నాయా. మన చిన్ని తోటలోనే ఎన్నో చిక్కుడుకాయలు. చూడండి, ఇలా వచ్చిన ఆకులన్నీ తీసేయాలి. కాస్త జాగ్రత్తగా చిక్కుడు జాతి కానీ తీగ జాతి మొక్కల్ని చూసుకున్నామంటే చాలా వస్తాయి మనకి. ఈ చిగురు కూడా మనకి పచ్చడికి దానికి వస్తుంది తీసుకుంటే, అవసరం అనుకుంటప్పుడు తీసుకుందాం. ఇక్కడ ఒక నేతి బీర వస్తుంది చూడండి చలికి. అక్కడ పొట్లకాయ ఉంది, ఇంకా కొంచెం పెద్ద కావాలి. టమాటాలు ఇంకా పండలేదు.